నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని జగన్నాథరావుపేట తూర్పు వీధి ఏసీఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో ఊర కుక్కలు స్వైర విహారం చేశాయి. వీధిలో ఆడుకుంటున్న పిల్లలపై కుక్కలు విరుచుకుపడ్డాయి. సుమారు 20 మంది చిన్నారులను గాయపరిచాయి. తీవ్రంగా గాయపడిన పిల్లలను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గత 10 రోజుల నుంచి కుక్కలు స్వైర విహారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని నెల్లూరు నుంచి మా ప్రతినిధి సుబ్రహ్మణ్యం అందిస్తారు. సుబ్రహ్మణ్యం, కుక్కల స్వైర విహారానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? శర్మ, ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో రాత్రి నుంచి పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కుక్కల బెడద తీవ్రంగా ఉందని చెప్పేసి మున్సిపల్ అధికారులకు ప్రజలు విన్నవించినా కానీ ఎవరో పట్టించుకోకపోవడంతో కుక్కల బెడద రాత్రి నుంచి బాగా విపరీతంగా ఉంది. తూర్పు వీధి ఏఎస్ఆర్ నగర్ జాగర్ల జగన్నాథపురం పేటలోని దాదాపు 20 మంది చిన్నారులను, అంటే ఈ అందరూ 15 ఏళ్లలోపు పిల్లలందరినీ కూడా ఈ కుక్కలు పట్టుకొని కరవటం జరిగింది. దీంతో ఈ పిల్లలందరినీ కూడా హాస్పిటల్ కి తీసుకొని వెళ్లి అక్కడ వైద్య చికిత్సలు చేయించే ఇదిలో తల్లిదండ్రులంతా అక్కడ ఉన్నారు. ఈ కుక్కల స్వైర విహారంతో ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరిని అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ హాస్పిటల్ వద్ద ధర్నా కూడా చేపడుతున్నారు. ఈ ప్రభావంతో ఇంకా కుక్కలు స్వైర విహారం చేసి ఈ పట్టణం అంతా కూడా చెలరేగుతున్నాయని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పుడే జిల్లా వైద్యాధికారుల దృష్టికి కూడా ఈ పరిస్థితిని వివరించడం జరిగింది. వాళ్ళు కూడా ప్రత్యేక మందులను కూడా అక్కడ పంపించి ఏర్పాటు చేస్తామని చెప్పేసి వైద్యాధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి మాత్రం చాలా ఆందోళనకరంగా ఉంది. కొంతమంది పిల్లల పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పేసి వైద్యులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం వైద్య చికిత్సలు కొనసాగుతున్నాయి. శర్మ, రైట్ సుబ్రహ్మణ్యం, మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం. కుక్కల దాడి ఘటనపై స్పందించేందుకు ఆత్మకూరు పురపాలక కమిషనర్ శ్రీనివాసరావు మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని జగన్నాథరావుపేట తూర్పు వీధి ఏసీఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో ఊర కుక్కలు స్వైర విహారం చేశాయి. వీధిలో ఆడుకుంటున్న పిల్లలపై కుక్కలు విరుచుకుపడ్డాయి. సుమారు 20 మంది చిన్నారులను గాయపరిచాయి. తీవ్రంగా గాయపడిన పిల్లలను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గత 10 రోజుల నుంచి కుక్కలు స్వైర విహారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కల దాడి ఘటనపై స్పందించేందుకు ఆత్మకూరు మున్సిపల్ వైస్ చైర్మన్ సుభాని భాష మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సుభాని భాష గారు. కుక్కల దాడి ఘటనలు నిరోధించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? జస్ట్ 5 days బ్యాకే దాదాపు 210 కుక్కల్ని ఆత్మూరు మున్సిపాలిటీలో పట్టి తరలించాం బయటికి.
కానీ ఈ రోజు మళ్ళా ఒక 2 పిచ్చి కుక్కలు దాడి చేసి 10-15 మంది గాయపరచడం దృష్టి మాకు వచ్చింది. ఇప్పుడే ఆటోలో కంప్లీట్ గా పెంపుడు కుక్కలన్నింటి మీ ఇళ్లలో పెంచుకోండి అని చెప్పి అనౌన్స్ చేశాము. రేపు ఉదయం ఇప్పుడే మన ఒక 10-15 మంది మున్సిపల్ కార్మికులు కుక్కలను పట్టే ప్రోగ్రామ్ లో ఉన్నారు. వాటి మన కమిషనర్ కూడా అక్కడే ఉన్నాడు. రేపు ఉదయం నుంచి స్పెషల్ డ్రైవ్ గా ఒక టోటల్ గా ఉండే కుక్కలన్నింటి పట్టే పరిస్థితుంది. కానీ ప్రభుత్వం ఈ చట్టాలు కూడా ఏంటంటే కుక్కల్ని టుబెక్టమీ అంటే కాన్పు వాటిని ఆపరేషన్ చేయమని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టడం వల్ల అది కష్టార్థం అవుతా ఉంది. వాస్తవంగా ఈ కుక్కల వల్ల పిచ్చి కుక్కలు కరచడం వల్ల చిన్నపిల్లలు గాయాలు పడి మా మీద కూడా ఒత్తిడి అధికంగా జరుగుతుంది. వెంటనే దీన్ని ఇప్పుడే డ్రైవ్ స్టార్ట్ చేసాము, పట్టే ప్రయత్నం చేస్తున్నాం. రేపు ఉదయం మధ్యాహ్నం కల్లా కంప్లీట్ గా ఆత్మూరులో కుక్కలు నిర్మూలిస్తామని చెప్తున్నాం. సుభాని భాష గారు, ఘటన జరిగిన తర్వాత స్పందించే ముందే ఏమైనా చికిత్సకు సంబంధించి ఏర్పాట్లు కానీ ఇలాంటి ఘటనలు జరుగుతాయని దృష్టిలో పెట్టుకుని వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచుకోవడం కానీ ఏమైనా జరిగిందా? ఉన్నాయి. మన దగ్గర మన 100 బెడ్ హాస్పిటల్ ఉంది మా ఆత్మకూరులోనే. దాదాపు ఒక ప్రజెంట్ ఒక 200 మంది కుక్కలు కట్టిన వ్యాక్సిన్స్ అందుబాటులో అయితే ఉన్నాయి. ఇప్పుడే మాట్లాడాం, డాక్టర్ గారితో మాట్లాడాం. ఒక 200 మంది వ్యాక్సిన్స్ ఏఆర్ వ్యాక్సిన్స్ అందుబాటులో ఉంచున్నాం. ప్రస్తుతం జరిగిన ఘటనకు సంబంధించి వారికి ఆసుపత్రిలోకి చేరిన వారికి ఎలాంటి సహాయం అందిస్తున్నారు? ఓకే, ఇప్పుడే కమిషనర్ గారు కూడా ఈ ప్రైవేట్ హాస్పిటల్లో చేరిన వాళ్ళందరూ పరామర్శిస్తున్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఉండే డాక్టర్స్ తో మాట్లాడి వెంటనే వాళ్లకు ఫస్ట్ ఎయిడ్ మొత్తం క్లీనింగ్ చేయించడం, వ్యాక్సిన్స్ కూడా ఏమని చెప్పి చెప్తాను. వీళ్ళందరినీ నేను కూడా బయలుదేరుతున్నాను. వాళ్ళందరినీ తీసుకుని వీలైతే వేయించుకున్న వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళేసి గవర్నమెంట్ హాస్పిటల్లోనే వాళ్ళ ఫస్ట్ ఎయిడ్ తో పాటుగా ఏఆర్ వ్యాక్సిన్ వేసే ప్రయత్నం చేస్తాం. తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి కదా, పూర్తి స్థాయిలో నిరోధించడానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఒకటి, దీంట్లో 2 టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ఈ జంతు ప్రేమికులు జంతువుల్ని మనుషులు కరిచేస్తున్నా వాటిని మాత్రం నిర్మూలించలేకమంటున్నారు. వీటిని దాదాపుగా మేము ఒక 50 కిలోమీటర్స్ దూరం వదిలేసాము వెహికల్ లో తీసుకుని వదిలిన ఒక 1 మంత్ కల్లా మళ్ళా ఇవన్నీ ఆత్మూరు పట్టణానికి వచ్చేసాయి. వాటిని చంపేసే ప్రయత్నం చేస్తే చట్టపరంగా అధికారులు కొన్ని సమస్యలు ఎదుర్కొనే పరిస్థితుంది. దీంట్లో ఈ ప్రభుత్వం కూడా చట్టంలో కొన్ని ఈ పిచ్చి కుక్కల్ని వాటిని చంపేయండి అని ఒక మెసేజ్ గాని మన అధికారులు కానిస్తే వీటిని శాశ్వతంగా నిర్మూలించే ప్రయత్నం అయితే సక్సెస్ అవుతాం అనేది చెప్తున్నాను. అంటే ఇంకా అటువంటి చర్చలు ఏం జరగలేదా? అలాంటి చర్యలు తీసుకోవడానికి ఏమైనా ఆస్కారం ఉందా? అటువంటి ఆస్కారం అయితే అధికారులకైతే ఆ విధంగా వాటిని చంపమని చెప్పి అయితే ఆర్డర్స్ అయితే లేవు. వాటిని పట్టి ఏబిసి అంటే వాటిని యానిమల్ బర్త్ కేర్ అంటారన్నమాట, యానిమల్ బర్త్ కంట్రోల్ అవి చేయమంటున్నారు. వాస్తవంగా ఆచరణలో అయితే కష్టసాధ్యం కదండి. ఇప్పుడు కుక్కలన్నీ పట్టి దాంతో పాటుగా మన వెటనరీ డాక్టర్స్ లేరేట, సర్జన్స్ కావాలి. వీటిని కుక్కలను తీసుకుని పట్టేసి వాటిని ఏబిసి చేపించే ప్రోగ్రామ్ అయితే కష్టసాధ్యం. అది ఆచరణలో అయితే ప్రభుత్వం ఆ విధంగా చెప్పడం నా దృష్టిలో తప్పు, ఆ విధంగా జరగదు. ధన్యవాదాలు సుభాని భాష గారు.